కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైనప్పటికీ మందులతో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా పాడైనప్పుడు, సిరోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కాలేయానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి? కాలేయం అనేది మన ఆర్గన్స్ అన్నిట్లో కూడా చాలా కీలకమైన అవయవం అండి. చాలా ఫంక్షన్స్ లైక్ డైజెషన్, మన ఇమ్యూనిటీ, మనకి గ్లూకోజ్ని మెటబలైజ్ చేయటం, తర్వాత మన బాడీలో ఎంటర్ అయ్యే కెమికల్స్ అన్నిటినీ మెటబలైజ్ చేసి పాయిజనస్ కెమికల్స్ని కొంచెం ఎంజైమాటిక్గా ప్రాసెస్ చేసి వాటిని బాడీలోంచి ఎలిమినేట్ చేయటం, ఇట్లాంటి చాలా కీలకమైన ఫంక్షన్స్ అన్ని లివర్ నిర్వర్తిస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఎవరికి అవసరం? ఈ లివర్ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అకస్మాత్తుగా వస్తుంది, అంటే హెల్తీగా ఉన్న పాపులేషన్లో సడన్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రావటం, లేదంటే ఒక మెడిసిన్కి సివియర్ అలర్జిక్ రియాక్షన్ రావటం, ఇటువంటి పరిస్థితుల్లో సడన్గా కొన్ని గంటల్లో రోజుల్లో లివర్ పాడైపోయి లివర్ ఫెయిలియర్ వచ్చి కామెర్లు వచ్చి కోమాలోకి వెళ్తారు కొంతమంది పేషెంట్స్. ఈ కండిషన్ని అక్యూట్ లివర్ ఫెయిలియర్ ఆర్ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిలియర్ అంటాం అన్నమాట. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. రెండోది క్రానిక్ డిజీజెస్ లేదా దీర్ఘకాలంగా వచ్చే జబ్బులకి కూడా మనం కొన్ని పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో కూడా చాలామంది స్టేబుల్గా ఉంటారు కొన్ని సంవత్సరాలు. దీంట్లో ఒక స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్కి లివర్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది. దీన్ని డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. సో డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిన పేషెంట్స్కి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. మూడోది లివర్ క్యాన్సర్. ఈ లివర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి ఎర్లీ టు ఇంటర్మీడియట్ స్టేజెస్లో కనుక మనం గుర్తుపట్టగలిగితే ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్యూర్ చేసుకోవటం కుదురుతుంది. నాలుగవది జెనెటిక్ డిజీజెస్. మన తల్లిదండ్రుల నుంచి చిన్నపిల్లలకి ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా, ఈ జెనెటిక్ డిఫెక్ట్స్ ద్వారా కొన్ని రకాల లివర్ జబ్బులు సంభవించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పిల్లలకు కూడా కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. కాలేయం దెబ్బతింటున్నట్లు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చే జబ్బుల్లో మనకి వెంటనే తెలిసిపోతుంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, కామెర్లు, పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి రావడం, టెస్టులు చేయించుకోవటం, వీటిల్లో లివర్ దెబ్బతిన్నదనే విషయం క్లియర్గా తెలిసిపోతుంది. ప్రాబ్లము దీర్ఘకాలంగా వచ్చే జబ్బులతో ప్రాబ్లం ఓన్లీ లివర్ వరకే పరిమితమైన ప్రాబ్లం కాదు. మన శరీరంలో ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా సరే క్రానిక్ డ్యామేజ్, మెల్లిగా దీర్ఘకాలంగా వచ్చే డ్యామేజ్ అనేది మొదటి దిశల్లో మొదట కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు లక్షణాలు అనేవి ఇవి ఉండవు. సో ఈ ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టాలంటే ఇది వెల్నెస్ టెస్ట్ ద్వారా, బ్లడ్ టెస్ట్ ద్వారా, అల్ట్రాసౌండ్స్ ద్వారా గుర్తుపట్టాల్సిందే. సో ఇది రిస్క్ గ్రూప్స్ అంటాం అన్నమాట. మీరు ఏ క్రానిక్ డిసీజ్ తీసుకున్నా సరే, దీర్ఘకాలంగా మెల్లిగా వచ్చే జబ్బులు ఏది తీసుకున్నా సరే కొన్ని రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా స్మోక్ చేశారనుకోండి, స్మోకింగ్, చాలా సిగరెట్స్ తాగేస్తున్నారు, వీళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ అ రిస్క్ గ్రూప్. అలాగే లివర్ జబ్బులు వచ్చే రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ డయాబెటీస్, కొన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్న పేషెంట్స్, ఆల్కహాల్, మద్యం ఎక్కువగా తీసుకునే పాపులేషన్, ఒబిసిటీ, ఊబకాయం, హెవీ ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్. సో ఈ పేషెంట్స్లో సిరోసిస్ కొన్ని సంవత్సరాలు ఈ కండిషన్స్ని మనం ఐడెంటిఫై చేయకుండా, ప్రాపర్గా ట్రీట్ చేయకుండా, ఫాలోఅప్ లేకుండా వదిలేస్తే సిరోసిస్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వైరల్ డిసీజెస్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. కాలేయాన్ని దాతల నుంచి ఎలా సేకరిస్తారు?
కాలేయ దానం ఆర్ ఆర్గన్ డొనేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది లివర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు. రెండోది క్యాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివింగ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇది క్లోజ్ రిలేటివ్స్ నుంచి టెస్ట్స్ చేసి హెల్తీగా ఉన్న డోనర్స్ని చూసి, టిపికల్గా అడల్ట్ అయి ఉండాలి డోనర్, 18 ఇయర్స్ ఏజ్ నుంచి 55 ఇయర్స్ ఏజ్ మధ్య ఉండాలి. హెల్త్ కండిషన్స్ అనేవి ఏమీ ఉండకూడదు, జబ్బులు ఏమి ఉండకూడదు. తర్వాత పేషెంట్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ అండ్ డోనర్ బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ ఉండాలి. కంపాటబుల్ ఉండాలి అంటే ఎగ్జాక్ట్ సేమ్ గ్రూప్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏ అయితే కనుక డోనర్ బ్లడ్ గ్రూప్ ఏ ఉండొచ్చు, ఓ కూడా ఉండొచ్చు. ఓ బ్లడ్ గ్రూప్ ఈజ్ అ యూనివర్సల్ డోనర్. ఓ గ్రూప్ ఉన్న డోనర్స్ అందరికీ డొనేట్ చేయొచ్చు, అన్ని బ్లడ్ గ్రూప్స్కి. సో ఈ రకంగా ఉన్న హెల్తీ క్లోజ్ రిలేటివ్స్ ఏజెస్ 18 to 55 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు డొనేషన్కి ముందుకు రావచ్చు. డోనర్ వాలంటీర్ చేసిన తర్వాత డోనర్కి చేయాల్సిన టెస్ట్స్ ఉంటాయి, రక్త పరీక్షలు ఉంటాయి, స్కాన్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ ఉంటుంది, సిటీ స్కాన్ ఉంటుంది. ఈ టెస్ట్స్ అన్నీ చేయటం తర్వాత డోనర్కి మనం ఈ సర్జరీ సేఫ్గా చేయగలుగుతామా, రెసిపియంట్ ఎవరైతే లివర్ జబ్బుతో బాధపడుతున్న పేషెంట్ ఉంటాడో మనం డోనర్లో నుంచి సగభాగం లివర్ తీసి రెసిపియంట్కి ఇస్తే అది రెసిపియంట్కి సరిపోతుందా, ఆ మిగిల్చిన సగభాగం డోనర్కి సరిపోతుందా, మళ్ళీ ఇది రీజనరేట్ అవుతుంది. లివర్లో ఒక చాలా రిమార్కబుల్ క్వాలిటీ ఉంటుంది, కట్ చేసిన లివర్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో ఈ రీజనరేషన్ డోనర్లో ఎంతవరకు అవుతుంది, రెసిపియంట్లో ఎంతవరకు అవుతుంది అనేది మనం ఇవన్నీ టెస్టులు చేసి సేఫ్ టు ప్రొసీడ్, ఇదంతా ఇది మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనిపించినప్పుడు ముందుకెళ్ళచ్చు. ఇది లివింగ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. రెండోది డిసీజ్డ్ డోనర్. సో డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి ఆర్గన్స్ సేకరించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ యాక్టివిటీకి మనకి జీవన్ దాన్ అని ఒక తెలంగాణలో మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. బ్రెయిన్ డెత్ రూల్స్ ఏంటి, ఏ పేషెంట్స్ బ్రెయిన్ డెడ్ డోనర్స్కి క్వాలిఫై అవుతారు, ఇది ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇట్లాంటి ఇంపార్టెంట్ టైమ్స్లో హౌ టు డీల్ విత్ ద పేషెంట్స్, ఇవన్నిటిని కూడా ఇదంతా కూడా జీవన్ దాన్ పర్వ్యూలో జరుగుతుందన్నమాట. కాలేయ మార్పిడి ఆపరేషన్ ఎలా ఉంటుంది? సో పేషెంట్కి చాలా టెస్ట్ చేస్తామన్నమాట. అంటే పేషెంట్ గుండె ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉన్నాయి, మసిల్ ఫంక్షన్ ఎలా ఉంది. ఈ ఆపరేషన్ 8 to 10 అవర్స్ టైం పడుతుంది. ఈ టైంలో అనెస్థీషియా అది ఇవ్వటం జరుగుతుంది. ఈ స్ట్రెస్ అంతా కూడా మిగతా అవయవాలు ఈ స్ట్రెస్ అంతా కూడా భరించే పరిస్థితిలో ఉన్నాయా లేదా అనేవన్నీ టెస్ట్ చేసి మనం పేషెంట్కి ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు, పేషెంట్కి సరిపడా ఫిట్నెస్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఆపరేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ రిజల్ట్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 90% పేషెంట్స్ నార్మల్ హెల్త్కి రికవర్ అవుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, మళ్ళీ ఒకలాంటి నార్మల్ లైఫ్కి రావటం కుదురుతుంది. కాలేయ మార్పిడితో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? సమస్యలు రావచ్చండి. నేను 90% రిజల్ట్స్ అని మాట్లాడుతున్నప్పుడు ఆ మిగతా 10% పేషెంట్స్లో రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ కేర్ఫుల్ సెలెక్షన్తో ప్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లస్ టైమ్లీగా, మరీ లేట్ చేయకుండా, బాగా లేట్ చేసేసాం, లివర్ జబ్బు చాలా చాలా తీవ్రత పెరిగిపోయి పేషెంట్ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది ట్రాన్స్ప్లాంట్. అట్లాంటప్పుడు కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ టైమింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు కాంప్లికేషన్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా ఫాలోఅప్, డాక్టర్స్ క్లినిక్స్కి రావటం, టెస్టులు చేసుకోవటం మొదట్లో ఎక్కువ ఉంటాయి. మొదటి 3 నెలలు చెకప్స్ టెస్ట్స్ ఎక్కువ ఉంటాయి. టైం గడుస్తున్నా కొద్దీ 1 సంవత్సరం దాటిన తర్వాత 3-4 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేసుకోవటం, లివర్ స్పెషలిస్ట్ని కలవటం, మందులు కూడా తగ్గిపోతాయి. ఫస్ట్ 3 నెలల్లో 6 నెలలు మందులు ఎక్కువ ఉంటాయి. సంవత్సరం గడిచిన తర్వాత చాలామంది 100కి 90% పేషెంట్స్లో 2 రకాల మందులు వేసుకుంటే సరిపోతుంది. ఒక బీపీ బ్లడ్ ప్రెషర్ ట్రీట్ చేసుకున్నట్లో, లేకపోతే ఒక డయాబెటీస్ ట్రీట్ చేసుకున్నట్లో ట్రీట్ చేసుకోవచ్చు ఈ పేషెంట్స్ని. కాలేయం దెబ్బతింటుందని పరీక్షల్లో తెలిసినప్పుడు మందులు, చికిత్సల సాయంతో దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళాలి.